దొంగతనాలు జరుగుతున్నాయంటే ఈ మధ్యకాలంలో కొన్ని జరిగినాయి. కాకపోతే దాంట్లో కొంతమంది ప్రొఫెషనల్స్ దొంగలు రావడము, కొన్ని సంఘటనలు జరిగినాయి. దాని మీద ఎస్పీ గారి ఆధ్వర్యంలో కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తొందరలోనే వాటన్నిటి కూడా ఛేదించడం జరుగుతుంది. నేరస్తులను పట్టుకొని వారికి శిక్ష పడేలాగా చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ సందర్భంగా పోలీసు వారి సూచన ఏమంటే, కొన్ని దొంగతనాలు జరిగిన విధానం పరిశీలిస్తే వాళ్ళు మెయిన్ డోర్ తలుపు గడియ వేయడం మర్చిపోవడం వల్ల నేరస్తులు నిద్రలో ఉన్నప్పుడు, ఇంటి వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళు లోపలికి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులను తీసుకుపోవడం సంఘటన జరిగినవి. మరియు కొంతమంది ఈ 2 వీలర్స్ లాక్ చేసుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించి బయట పెట్టడం వల్ల కూడా జరుగుతుంది. కాబట్టి ఏదైనా లాక్ అండ్ కీ వేసుకుంటే దాదాపుగా జరగకుండా ఉంటాయి. ఆ విధంగా ప్రజలు కూడా కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వారి ఇబ్బందులు గురి కాకుండా ఉంటుంది. దాని విషయంలో కూడా కొన్ని సమాచారం ఉంది. దాని గురించి కూడా కొన్ని తొందరలోనే వాటికి సంబంధించి నేరస్తులను పట్టుకోవడానికి కృషి జరుగుతుంది. ట్రాఫిక్ రెగ్యులేషన్, రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేటి స్పెషల్ డ్రైవ్స్ సంగారెడ్డి పట్టణంలో మరియు ఈ చుట్టుపక్కల మా డివిజన్ జిల్లా పరిధిలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ దాంట్లో న్యాయమూర్తులను కూడా వాళ్ళని కన్సల్ట్ చేసి దాని యొక్క తీవ్రతను వారికి తెలపడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మన దగ్గర గతంలో ఓన్లీ జరిమానాతో సరిపెట్టేవారు. మేము ఈ కేసుల యొక్క తీవ్రతను న్యాయమూర్తుల దృష్టికి తీసుకోవడం వలన ఈ మధ్యకాలంలో వారికి మందుబాబులకు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది. ఎందుకంటే దానివల్ల ఎంత ప్రమాదం జరుగుతుంది, ఎంత దారుణాలకు దారితీస్తుంది. ఒక వ్యక్తి తాగిపోయి ఏమన్నా ఈ రోడ్డు ప్రమాదాలు చేయడం వల్ల అమాయకులైనటువంటి రోడ్డు పాసర్స్ కానీ ఇతర ప్రయాణికులు కానీ వాళ్ళు ప్రమాదాలకు గురై గాయాల పాలు కావడం కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాటి యొక్క తీవ్రతను మేము న్యాయమూర్తుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా స్పందించి వాటి మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ముందుకు సాగుతున్నాయి. పిల్లల తల్లిదండ్రులకు ముఖ్యమైన సూచన పోలీసు వారి తరపు నుంచి, దయచేసి మైనర్ డ్రైవింగ్ను ప్రోత్సహించకండి. మీకు 18 సంవత్సరాలు నిండి ఉంటే, అన్ని అర్హతలు ఉంటే అది ఆటోమేటిక్గా డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. ఆ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినప్పుడు అంటే వాళ్ళు డ్రైవింగ్ గురించి దాని గురించి తీసుకోవాల్సినటువంటి రక్షణ చర్యలు, ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది అన్నీ వాళ్ళకు డ్రైవింగ్ స్కూల్లో నేర్పడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళొక శిక్షణ పొందిన సైనికుల్లాగా శిక్షణ పొందిన డ్రైవర్ అయితే రోడ్డు మీద వాటికి సంబంధించేసి ప్రికాషన్స్ తీసుకుని ప్రమాదాలు జరగకుండా చేస్తారు. మరియు ఈ మైనర్ డ్రైవింగ్ ప్రోత్సహిస్తే యాక్సిడెంట్ చేసినటువంటి మైనర్స్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధ్యులవుతారు. కాబట్టి దయచేసి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి, మైనర్ డ్రైవింగ్ను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకండి. మేజర్స్ అయిన పిల్లలకు ఈ సంబంధిత అధికారులను సంప్రదిస్తే వాళ్ళకు అది ఆటోమేటిక్గా వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్లు వస్తాయి. కాబట్టి ఆ విధంగా ప్రోత్సహించండి. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.